ప్రియమైనటువంటి దేవుని సంగమా, సెప్టెంబర్ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి సెప్టెంబర్ మాసం చాలా మరి ప్రఖ్యాతి కలిగినటువంటి మాసంగా, ఎందుకనగా మైకేల్ మాస్ మిఖాయిల్ దేవదూతను జ్ఞాపకం చేసుకొచ్చు ఆయనకు పండుగ ఆచరించు వారంగా క్రైస్తవ జనాంగం మైకేల్ మాస్ను గుర్తించింది. ఒక పండుగ రూపంగా చేయుటకు మరి క్రైస్తవ సంఘం సిద్ధపడింది. ఎందుకు సిద్ధపడింది? సెప్టెంబర్ మాసంలో మైకేల్ మాస్ గురించి మరి మిఖాయిల్ దేవత పరలోకంలో గొప్ప కార్యం చేశాడు. మరి సైతానుడు దేవుని వ్యతిరేకించి దేవుని రాజ్యంలో పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలన్నటువంటి గర్వపు తలంపులతో కూడినటువంటి లూసిఫర్ అన్నటువంటి ప్రధాన దూతను మిఖాయిల్ అన్నటువంటి దేవదూత ఎదురించి దేవుని పక్షాన యుద్ధమాడి సైతాన్ను, లూసిఫర్ సైన్యాన్ని అంతటిని ఓడగొట్టి పరలోకం నుంచి త్రోసివేయబడిన రీతిగా ఆ యొక్క లూసిఫర్ సైన్యాన్ని అంతటిని జయించినటువంటి దినం కాబట్టి ఆ దినాన్ని పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ దేవుని సన్నిధానములో మిఖాయిల్ దూత చేసినటువంటి ఆ యొక్క గొప్ప యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మిఖాయిల్ దేవదూతను ప్రధాన దూతగా లూసిఫర్ తన స్థానాన్ని కోల్పోగొట్టుకుని ప్రధాని యొక్క సైన్యాధిపతి యొక్క స్థానాన్ని పోగొట్టుకునగా మిఖాయిల్ దేవదూత ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేసి చీఫ్ ఏంజల్గా, ఆర్క్ ఏంజల్గా, ప్రధాన దూతగా దేవుని సన్నిధానంలో యుద్ధాలు చేసేవాడుగా మిఖాయిల్ దేవదూతను పరలోకంలో దేవదూతలందరూ ప్రతిష్ఠించారు. దేవుడు ప్రతిష్ఠించాడు మిఖాయిల్ దూతను ఆర్క్ ఏంజల్గా, ప్రధాన దూతగా. పరలోకంలోనూ భూలోకంలోనూ ఎక్కడ యుద్ధం జరిగినప్పటికీ అక్కడంతా మిఖాయిల్ దేవదూతను ఒక ప్రధాన దూతగా దేవుడు ఎన్నుకున్నట్టు సందర్భం కాబట్టి ఈ మాసంలో ఈ యొక్క 2వ విశ్రాంతి దినంలో మైకేల్ మాస్గా మిఖాయిల్ యొక్క దూత యొక్క పండుగగా మనం ఆచరిస్తున్నాం. కాబట్టి ఆ దినాన పరలోకంలో ఒక గొప్ప ప్రతిష్ట జరిగింది. ఆ ప్రతిష్టను మరి దేవదూతలందరూ ఆనందించారు, ఆస్వాదించారు, దేవుని యొక్క మేలులు పొందుకున్నారు. ఎందుకనగా పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వించినటువంటి లూసిఫర్ అన్నటువంటి సైతానును పరలోకంలో నుంచి త్రోసివేయబడ్డాడు. కాబట్టి పరలోకంలో ఇప్పుడు మరి దుష్టత్వం కానీ, అపరిశుద్ధత కానీ, గర్వం వల్ల వచ్చు నాశం కానీ, మృత్యువును కానీ ఏది లేకుండా పరలోకం పరిశుద్ధపరచబడింది యొక్క దురాత్మల సమూహము తొలగించడం ద్వారా. కాబట్టి మైకేల్ మాసంను మనం గుర్తు చేసుకొని మిఖాయిల్ పండుగగా మనము ఆచరిస్తున్నాం ఈ యొక్క మాసంలో, సెప్టెంబర్ మాసంలో. కాబట్టి మరి ప్రధాన దూతగా ప్రతిష్ఠ చేయబడినటువంటి మిఖాయిల్ దేవదూత యొక్క సాహసమైన కార్యాలు మనం అనేక పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి దానియేలు ప్రవక్త ప్రార్థించినప్పుడు 21 రోజులు ఆయన ఉపవాసం ప్రార్థించినప్పుడు మిఖాయిల్ దేవదూత వచ్చి ఆయన బలపరిచి పరలోకంలో యెహోవా దేవుని దగ్గర నుంచి దానియేలుకు రావాల్సినటువంటి మేలు, ఆయన ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాన్ని మరి మిఖాయిల్ దేవదూత అందించినట్లుగా చూస్తున్నాం. మరి పరలోకం నుంచి భూలోకంలో ఉన్నటువంటి దానియేలు దగ్గరికి వచ్చుటకు 21 రోజుల సమయం పట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మరి 21 రోజులు ఎందుకు పట్టిందని చూస్తే మిఖాయిల్ దేవదూతను దానియేలుకు సహాయపడకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు సమకూర్చకుండా ఉండేందుకు వాయుమండల అధిపతి అయినటువంటి సైతాన్ తన సైన్యంతో మిఖాయిల్ దూతను ఎదిరించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మిఖాయిల్ దేవదూతకు సైతాన్కు ఆ యొక్క వాయుమండలంలో యుద్ధం జరిగి దాన్ని ఓడించి తిరిగి దానియేలు దగ్గరికి వచ్చి దివ్యజ్ఞాని అయినటువంటి దానియేలుకు దేవుని యొక్క దర్శనాన్ని తెలియజేసి మరి నెబుకద్నెజరు రాజుకైతేనేమి, ఆయన యొక్క కళలకైతేనేమి,
ఆ యొక్క దివ్య దర్శనాలన్నీ పరలోకపు దేవుని ద్వారా తెలుపబడినట్లుగా మిఖాయిల్ దేవదూతను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తుంది. అంత మాత్రమే కాదు, మోసే గారు దేవుని దేవుని నాయకుడైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి మోసే గారిని ఆయన ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ జనాంగం అంతా పాలుతీనను ప్రవహించే పాలస్తీనా దేశానికి తీసుకొస్తున్నప్పుడు మరి యొర్దాను సమీపంలో నెబో పర్వతం పైన మోషే గారు మరి తనువు చాలించి ఆ యొక్క పర్వతం నుంచి ఎరికో మైదానం అంతా చూసి ఇశ్రాయేల్ పంపవలసినటువంటి దేశానికి అంత చూచి మరి దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన ఆ కొండపైన మరణించినట్టుగా మనం చూస్తాం. మరి అప్పుడు యూదా పత్రికలో యూదా భక్తుడు రాస్తాడు మోషే యొక్క శవాన్ని గురించి, మిఖాయేలుకును ప్రధాన దూత అయినట్టు మిఖాయేలుకును పరలోకం నుంచి త్రోయబడినటువంటి లూసిఫర్ అన్నటువంటి దూతకును జరిగినటువంటి వాగ్వివాదమును ఆ యూదా పత్రిక మొదటి అధ్యాయంలో రాస్తాడు. మరి మోషే యొక్క శరీరమును పరలోకానికి తీసుకొని వెళ్ళుటకు నిశ్చయించుకొని ఉండగా మోషే శవమును మిఖాయేలు దేవదూత పరలోకానికి తీసుకొని వెళ్ళుటకు సిద్ధపడి ఉండగా లూసిఫర్ అన్నటువంటి సైతం వచ్చి మృతులు నా దినములో ఉండవలసిందే, మృతుడైనటువంటి మోషే నేను అప్పగించను అన్నప్పుడు సైతాను మిఖాయేలు దేవదూత గద్దిస్తున్నాడు. దేవుడు నిన్ను గద్దించును గాక అని మరి యూదా పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. దయచేసి ఒక మాట చూడండి, యూదా భక్తుడు రాసినటువంటి యూదా పత్రిక మనం చూద్దాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి దక్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నేను గద్దించును గాక అనెను. మరి మోసే యొక్క శవం విషయంలో కూడా పరలోకం నుంచి మిఖాయేలు దేవదూత ఆ నెబో పర్వతం నుంచి ఆయన పార్థివ శరీరమును తీసుకొని వెళ్ళటకు వచ్చి ఉంటుండగా మరి అది ఎవరికి తెలియదు. నెబో పర్వతం పైన చనిపోయినాడు, మోషే యొక్క సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు అని మరి ఆ యొక్క నిర్మాకాండములు అయితేనేమి ద్వితీయోపదేశ కాండముల గ్రంథంలో అయితేనేమి తెలిసేది కానీ రాయబడింది. కానీ మరి ఇక్కడ యూదా భక్తులైతే ఇంత క్లియర్గా, ఎందుకంటే పరలోక దర్శనం చూసి మిఖాయేలు దూతకును సాతానుకు లూసిఫర్కును జరిగినటువంటి వాగ్వివాదం కూడా యూదా పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో రికార్డ్ చేయడము ఎంతో దేవుని యొక్క గొప్ప విశ్లేషణమైనటువంటిదిగా మనం చూస్తాం. కాబట్టి మిఖాయేలు దేవదూత యొక్క ప్రాధాన్యత ఎంతగానో ఉంది. పరలోకమును పరిశుద్ధపరిచాడు, పరలోకములు యెహోవా దేవుడు మిఖాయేలు దేవదూతను ప్రధాన దూతగా ప్రతిష్ఠించాడు. ఆ తదుపరి మరి ప్రతి సమయంలోనూ దానియేలు దగ్గరికి వచ్చి దానియేలు బలపరిచినటువంటి మిఖాయేలు దేవదూత మోషే యొక్క పార్థివ శరీరం విషయంలో మరి లూసిఫర్తో ఎదిరించినటువంటి దూతగా మరి మనము ఈ యొక్క మిఖాయేలు దేవదూతను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క మాసం యొక్క సెప్టెంబర్ మాసం యొక్క ప్రాధాన్యతను మనం మైకేల్ మాసంగా మిఖాయేలు యొక్క గొప్పతనాన్ని, ఆయన జన్మదినం అయితేనేమి, ఆయన ప్రధాన దూతగా ప్రతిష్ఠించబడిన విషయం అయితేనేమి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ దినాన మైకేల్ మాస్ పండుగ ఉత్సవంగా, సంతోషంతో, ఆనందంతో జరిపించుకున్నటువంటి వారంగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా చూస్తే మరి ఇంకొక ప్రశస్తమైనటువంటి మంచి దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజులు సొలొమోను రాజుగా, గొప్ప రాజుగా యెరూషలేములో యెరూషలేము దేవాలయం ప్రతిష్ఠించినటువంటి వాడుగా సొలొమోను రాజు మనకు రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి సొలొమోను రాజు గారు దేవుడు ఆయన స్థిరపరిచి ఇశ్రాయేలు యూదా వారిపైన రాజుగా దావీదు గారి తర్వాత, దావీదు మహారాజు చనిపోయిన తర్వాత సొలొమోను మహారాజును ఇశ్రాయేలు రాజుగా ప్రతిష్ఠించినప్పుడు మరి దేవుని దర్శనంలో సొలొమోను రాజు గారు అడుగుతారు, దేవా మా తండ్రి గారు చనిపోయినారు,
మీరు నిత్యము మాతో నివాసం చేయుటకు ఆయన సమస్తమును సిద్ధపరిచి వెళ్ళాడు. కాబట్టి మీరు మీ యొక్క నివాస స్థానంగా యెరూషలేము దేవాలయంలో నేను కడతాను అన్నప్పుడు మరి దేవుడు చెప్పాడు, నీ తండ్రి గారికి నా యొక్క దాసుడు దావీదుకు నేను సెలవిచ్చాను, నీ యొక్క గర్భవాసం నుంచి వచ్చినటువంటి కుమారుడు సొలొమోను నా యొక్క మందిరం యెరూషలేములో కడతానని నేను వాగ్దానం చేసినాను. కాబట్టి నువ్వు కట్టమన్నప్పుడు మరి సొలొమోను రాజు గారు దేవుని యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించేందుకు ఆలయంలో ఉంచవలసినటువంటి అన్ని విషయాలను 8వ అధ్యాయం, మొదటి రాజులు 8వ అధ్యాయం క్లియర్గా మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటని చూసినప్పుడు 8వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, అప్పుడు సీయోను అను దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యుద్ధకు సమకూర్చెను. తదుపరి యెహోవా 6వ వచనం చూస్తే, యెహోవా నిబంధన మందసం తీసుకొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయముకు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల కింద దాన్ని ఉంచెను. సీనాయి పర్వతం పైన, హోరేబు కొండపైన మోషేకు ఏ విధంగా దేవుడు ఆ యొక్క మందసమును కట్టవలసింది, కెరూబుల దగ్గర పెట్టవలసింది, ఆ యొక్క మందిరం కట్టవలసిన విధానం అంతా చూపించిన రీతిగా సొలొమోను రాజు కట్టి ఆ యొక్క మందసాన్ని దేవుడు అనుకొచ్చిన 10 ఆజ్ఞలను మందసాన్ని తీసుకొచ్చి కెరూబుల కింద, ఆ బంగారు కెరూబుల కింద, రెక్కల కింద ఉంచినట్లుగా మనం చూస్తాం. మోసే తాను హోరేబునందు ఆ పలకలను 10 ఆజ్ఞలు కలిగిన పలకలను మందసములో ఉంచాను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయింది. అటువంటి రాతి పలకలు కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలను ఆ మందసములో పెట్టి ఉంటున్నాడు. కాబట్టి మరి యాజకులు పరిశుద్ధ స్థలము నుండి ఎప్పుడైతే మందసమును తీసుకొచ్చి కెరూబుల దగ్గర పెట్టారో అతి పరిశుద్ధ స్థలంలో యెరూషలేము దేవాలయంలో పెట్టినప్పుడు యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరం నింపెను. ఇప్పుడు దయచేసి చూడండి 11వ వచనం. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. యాజకులు ఎప్పుడైతే మరి పరిశుద్ధ స్థలంలోకి మందసం నిలబెట్టారో అప్పుడు దేవుని యొక్క మహిమ పరలోకం నుంచి దిగివచ్చి యెరూషలేము యొక్క దేవాలయంలో నింపబడగా, యెహోవా తేజో మహిమ ఆలయమంతా నింపబడగా ఆ యొక్క మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయటకు నిలవలేకపోయి. మరి దేవుని యొక్క అంత తేజోమహిమను, పరలోకంలో తేజోమహిమను భూలోకంలో యెరూషలేములో సొలొమోను రాజు గారు కట్టించిన మందిర ప్రతిష్టలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మరి సొలొమోను రాజు గారు ఏమని దేవుని అడుగుతున్నాడు, దేవా నీవు నివాసం చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలమును ఏర్పరిచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తోత్రము కలిగి ఉండును గాక. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలం ఏర్పరిచి ఐగుప్తులో నుండి ఆయన తన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులో ఉన్నది. ఇశ్రాయేలులకు దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి పాలుదేవులు ప్రవహించే ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన ఏదైతే ఉందో, దేవుని యొక్క నిబంధన ఏదైతే ఉందో, మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి నిబంధన ఫలకలను మరి ఆ యొక్క మందిరంలో వారించాడు. అనగా దేవుని యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేల్ జనాంగం దేవుని ప్రజలు చేయవలసిందిగా అందులో వ్రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు భూలోకంలో నివసిస్తాడా అంటే సొలొమోను రాజు గారే సెలవిస్తున్నారు. ఏమని? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపము అంగీకరించి. మరి అంత గొప్ప మహారాజు సొలొమోను రాజు గారు అంటున్నారు, దేవా
మహాకాశములను పట్టజాలవు కదా, భూమండలం పట్టజాలదు కదా. ఇగో ఈ యెరూషలేములో నేను కట్టించినటువంటి ఈ యొక్క మందిరము ప్రభువా నీవు ఏ విధంగా పట్టగలవు తండ్రి, పట్టజాలు. అయినప్పటికీ దేవా నీవు మా మధ్య నివసించుటకు మాకు అనుమతించావు కాబట్టి దేవా ఈ దినమున నీ దాసుడే నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము అంటున్నాడు. మరి ఆలయంలో మహారాజైన సల్మాన్ రాజు పెట్టినటువంటి మొరను దేవునితో ఆలకించు దేవా, నా యొక్క ప్రార్థన, నా మొర, నా విన్నపములు ఆలకించు దేవా అంటున్నాడు. అందుకోసమే మరి మనం దేవుని ఆలయంకి వచ్చినప్పుడు దేవుని మనం ఆరాధిస్తున్నాం, మొర పెడుతున్నాం, ఆయన మనకు విజ్ఞాపన చేస్తున్నాం. మరి ఇంకా ఏమని అడుగుతున్నాడు? మందిరం తట్టు నీ నేత్రములు రేయింబహులు తిరబడి ఉండునగాక. దేవుడు చెప్పినటువంటి మరి ఆయన ఆజ్ఞకు, సొలొమోన్ గారి యొక్క ఆజ్ఞకు రేయింబహులు దేవా నీ కన్నులు ఈ మందిరం పైన ఉండును, మరియు నీ దాసుడు నేనును నీ జనుల ఇశ్రాయేలును ఈ స్థలంతో తిరిగి ప్రార్థన చేయనప్పుడు నీ నివాస స్థానమైనటువంటి ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించు, వినప్పుడల్లా మమ్మల్ని క్షమించు. Thy eyes and thy heart will always be here. నీ యొక్క కళ్ళు, నీ హృదయ వాంఛ నిత్యము ఈ మందిరం పైన ఉంటుంది. కాబట్టి నీ ప్రజలైనటువంటి మేము ప్రార్థన చేసినప్పుడు మా యొక్క విజ్ఞాపనలు విని మేము పాపం చేస్తే అపరాధం చేసి మమ్మల్ని క్షమించమని దేవునికి విన్నపించుకుంటున్నాడు. మేము నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈ రాగం శ్రమ పెట్టడం వలన వారు నీ నామను ఒప్పుకొని తమ పాపం విడిచి ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా దేవా మేము అపరాధం చేస్తాం, పాపం చేయని వాడు ఎవడునూ లేడు, పాపం చేయని వాడు ఒకడునూ లేడు అని సొలొమోను రాజు చెబుతూ, ఒకవేళ మా అపరాధం తప్పిదములు చేస్తే ఆకాశంలో ఉన్నటువంటి దేవా నువ్వు మాకు వర్షాన్ని పంపించకుండా ఆగవద్దు తండ్రి. అంత మాత్రమే కాదు, మమ్మల్ని క్షమించి మా యొక్క సన్మార్గను మాకు చూపించి నీ జనులకు నీ స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షం కురిపించుము. అంత మాత్రమే కాదు ప్రభువా, దేశమందు క్షామం కలిగినను, దేశమందు భూమండలం పైన ఎక్కడ క్షామం కలిగినను, ఎక్కడ తెగులు వచ్చినను, గాడ్పు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, పంటలు నాశమవుట కానీ, మిడతలు కానీ, చీడ పురుగులు కానీ కలిగినను, వారి శత్రువులు వారి దేశపు పట్టణంలో దాన్ని ముట్టడి వేసినప్పటికీ నీ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను, ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను, ఇశ్రాయేలీయులకు నీ జనులో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకుండు కదా, ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదువు గనక నీవు ఆకాశమును నీ నివాసస్థలములు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టికి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన ఈ దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు చేయము. నరపుత్రులందరూ హృదయములను నీవు మాత్రమే తెలుసుకున్నావు, మరియు ఇశ్రాయేలులకు నీ జనుల సంబంధులు కానీ పరదేశులు ఎవరైనా ఉన్నా కూడా ఇశ్రాయేలును ఏర్పరచుకుని జనాంగమే కాదు, భూలోకంలో నీవు కలగజేసినటువంటి నరులను ప్రజానీకాన్ని పరదేశమైనటువంటి వారిని కూడా నీ నామను బట్టి దూరదేశం నుండి వచ్చి వారు నిన్ను ఈ ప్రదేశంలో గణపరిస్తే వారు వచ్చి ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందున నీ నివాస స్థలమందు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారం సమస్తమును అనుగ్రహించును. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామను ఎరిగి ఇశ్రాయేలులకు నీ జనుల వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడిందని తెలుసుకొని దేవా తమ్మును దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ తట్టు తిరిగి నీ వారి పితరులకు దయచేసి దేశం తట్టు నీవు కోరుకున్న పట్టణం తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరం తట్టు నిన్ను గురించి ప్రార్థన చేసేలా ఆకాశం మీద నీ నివాసస్థలం వద్ద నీ వారి ప్రార్థన విని విన్నపములు విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధంగా పాపం చేసిన ఏ జనులు ఏ తప్పు చేతనైనా నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారిని క్షమించి వారిని చెరలోని కొనిపోకుండా కనికరించి వారి ఏళ్ళ కనికరం పుట్టించు మరియు
ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తు నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుని మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ శ్వాసం అన్నట్టుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకపరిచితివి కదా అని ప్రార్థన విజ్ఞాపన చేసి మరి సొలొమోను మహారాజు దేవుని యొక్క యెరూషలేములోని తాను కట్టించిన మందిరం ప్రతిష్ఠ చేసి దేవునికి చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఈ విధంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చేసినప్పటికీ దేవుని యొక్క ప్రతిష్ఠ ద్వారా సమస్తాన్ని మనం దేవుని అడిగితే అది మనకు చేయగలిగిన దేవుడు. అందుకోసమే మరి మనం పాడుకున్నటువంటి పాటలో కూడా చూస్తే ఆలించు దేవా నా మనవులు ఆలించు దేవా అని పాడుకున్నాం. ఎందుకు ఈ విధంగా మన పూర్వీకులు మన పితరులందరూ ప్రధాన దూతలందరూ మహారాజులందరూ దేవుణ్ణి ఆలించు దేవా నా మనములను ఆలించు దేవా అని ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన సకలమైనటువంటి భాగ్య సంపద మనకందరికీ అనుగ్రహిస్తాడని, మరి మనం పొరపాటు ఏమైనా అధములు తప్పుదములు చేసిన ఎడల దేవుని యొక్క అనుగ్రహం చేత వాటినన్నింటినీ తొలగిస్తాడని, ఇప్పుడు మోషే ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ ఆ యొక్క మందసములో నిలబెట్టినటువంటి ఆజ్ఞలన్నిటినీ చక్కగా మేము నెరవేరిస్తే దేవా నీ సేవను మేము చక్కగా చేస్తే నీ సేవకుని యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు దేవా అని మన అర్థం వచ్చే పాటగా మనం పాడుకున్నాం. మరి తదుపరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ పాటగా ఈ వాక్యానుసారంగా చదవబడినటువంటి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో దేవుని యొక్క తేజమోహన్ గురించినటువంటి విషయాలు మనం పాట రూపం ద్వారా కూడా మరి పాడుకున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచినటువంటి దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించు అని పాట పాడుకుంటూ సొలొమోను దేవాలయంలో మేఘము దిగిరాగా, పరలోకం నుంచి మీరు మేఘం పైన దిగిరాగా యాజకులు నీ తేజో మహిమకు నిలవలేకపోయిరి. పూర్వము ప్రవక్తలలో నరుల రక్షణ ప్రకటించిన నన్ను వెతికిన వారికి నేను దొరికితిని అంటే దేవా, నిన్ను వెతకని వారికి కూడా నీవు దొరికావు తండ్రి. ఆనాడు నిన్ను వెతికిన వారికి దొరికావు, ఈనాడు నిన్ను వెతకని వారికి కూడా దొరుకుతున్నావు ప్రభా. ప్రపంచములో ప్రభా ఇదిగో తండ్రి మిమ్మల్ని ఎరిగినట్టు అనేకులకు మీరు దొరుకుతున్నారు తండ్రి. ఆది అపోస్తలులపై నీ ఆత్మవశము కుమ్మరించినట్లు మాపై కూడా మీ యొక్క పరిశుద్ధాత్మ వశం కుమ్మరించుదేవా అని పాడుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రెండు ప్రతిష్ఠిత విషయాలు మనం చూస్తే, మైకేల్ మాస్టర్ను దేవుడు ప్రతిష్ఠించినాడు పరలోకంలో మైకేల్ను. అదేవిధంగా భూలోకంలో తన యొక్క మహారాజు పట్టణమైన సియోను పట్టణంలో సొలొమోను రాజు గారు మీ నివాస నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి ప్రతిష్ఠిత కార్యక్రమం ఎంత గొప్పదైందో ఇప్పుడు మేము తెలుసుకున్నాం తండ్రి. అందు నిమిత్తమే కదా ప్రభా నిన్నటి దినాన బహుశా మన భారతదేశంలో జరిగినటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునేందుకు పరలోకంలో యెహోవా దేవుడు మైకేల్ దేవదూతను ప్రతిష్ఠించినట్లుగా భూలోకంలో మీ యొక్క దేవాలయం సొలొమోను రాజు ప్రతిష్ఠించినట్లుగా మా భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో అంబాలా అన్నటువంటి పట్టణంలో ప్రధానులు మా దేశం కోసం ఫ్రాన్స్ దేశం నుంచి ఇచ్చినటువంటి రాఫెల్ అన్నటువంటి యుద్ధ విమానాలను మరి మా దేశపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మరి ఫ్రాన్స్ దేశం చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ద పవర్ఫుల్ మైటీ ఉమన్ అన్నటువంటి ఆమె రాఫెల్ అన్నటువంటి యుద్ధ విమానాలను ప్రతిష్ఠిత గడిచిన దినములలో మనం చూచున్నాం. ఆ యొక్క అంబాలలో జరిగిన ప్రతిష్ట, ఆ యొక్క చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అంబాలా పట్టణంలో ఉన్నటువంటి ఆ చర్చి పాస్టర్, ప్రధానమైన చర్చి పాస్టర్ గారు 46వ కీర్తన
పరిశుద్ధ గ్రంథంలో నుంచి 46వ కీర్తన చదివి వినిపించి ప్రార్థించి ఆ యొక్క రఫేల్ యుద్ధ విమానాన్ని ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్ఠిత విధానం మనమందరం టీవీలో We are reading from the Holy Bible, Psalm 46. God is our refuge and strength, a very present help in trouble. Therefore, we will not fear, though the earth be removed, and though the mountains be carried in through the midst of the sea, though the waters thereof roar and be troubled, though the mountains shake with swelling thereof, Selah. There is a river, the streams whereof shall make glad the city of God, the holy place of the tabernacle of the Most High. God is in the midst of her. She shall not be moved. God shall help her, and that right early. The nations raged, the kingdoms were moved. He uttered his voice, the earth melted. The Lord of hosts is with us. The God of Jacob is our refuge, Selah. Come, behold the works of Lord, what desolations he hath made in the earth. He maketh wars to cease unto the end of the earth. He breaketh the bow and cutteth the spear in sunder. He burneth the chariots in fire. Be still and know that I am God. I will be exalted among the nations. I will be exalted in the earth. The Lord of hosts is with us. The God of Jacob is our refuge, Selah. Shall we pray? Loving Heavenly Father, in the precious and mighty name of our Lord and Savior Jesus Christ, who died on the cross for our sins and rose again on the third day, we are very thankful today for this blessed occasion thou hast granted to us for the induction of these aircrafts to our country. We thank thee and praise thee, Lord, for the way thou art blessing our country, and we specially pray that thou would keep this aircraft safe. We pray for the safety of the pilots, and Lord, we pray for our leaders, especially Honorable President, Prime Minister, Home Minister and Defense Minister. We pray, Lord, that thou would grant them thy heavenly wisdom, that they may be able to take wise decisions so that people may live in peace and it may be for the safety of our country. Lord, we pray that thou would keep us all in peaceful atmosphere. Father, our safety doesn't depend upon the weapons we possess, but the Bible says our safety is in the hands of living God. So Father, we pray that thou would bless our country so that India may prosper and excel, peace may prevail amongst people, and thus we may live for thy glory. For we ask all these things in the name and for the glory of our Lord and Savior, Jesus Christ. Amen. Hallelujah. Amen. గడిచిన కాలంలో దైవజనుడైనటువంటి అంబాలా పట్టణంలో ఉన్నటువంటి చర్చి పాస్టర్ గారు మరి 46వ కీర్తన ద్వారా దాన్ని ప్రతిష్ఠించాడు. కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనల గ్రంథము, అది కూడా మరి మహారాజు అయినటువంటి దావీదు రాసినటువంటి కీర్తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకనగా యుద్ధశూరుడైనటువంటి యెహోవా గొప్ప యుద్ధాలు చేసినటువంటి దావీదు మహారాజుకు అభయం ఇస్తూ రాసినటువంటి యొక్క కీర్తనను జ్ఞాపకం చేశాడు ఆ దైవజనుడు. ఏమని జ్ఞాపకం చేశాడు? దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. దేవుడే మనకు ఆశ్రయం దుర్గము. ఇశ్రాయేలు సైన్యం ముందు నడిచిన దేవుడు మన ముందు కూడా నడుస్తాడు. ఆపత్కాలంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలమందు అనగా మన దేశమునకు శత్రువు ఎవరైనా వచ్చి మనకు విపత్తు ఆపత్కాలం కలుగజేసినప్పుడు దేవుడే మనకు నమ్మదగిన సహాయకుడు, మనకు దుర్గమునై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. కావున సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. 46 కీర్తన 7వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. మరి యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా ఆశ్రయం ఉన్నాడు. మన దేశానికి కూడా ఆశ్రయం. ఎందుకనగా మన దేశంలో కూడా, మన భారతదేశంలో క్రైస్తవులు అనేకులు దేశం కోసం ప్రార్థిస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి మన యొక్క దేశాన్ని సంరక్షిస్తున్నటువంటి సైనికుల కోసము, బార్డర్లో ఉన్నటువంటి వారి కోసము,
మన యొక్క దేశం రక్షణ కోసము, మన దేశ ప్రెసిడెంట్ కోసము, ప్రధానమంత్రి కోసము, రక్షణ మంత్రి కోసము, మరి వారి కింద అధికారం పొందినటువంటి వారిని, మరి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రధానులందరి కోసం మన భారతదేశంలో క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేయటం లేదా? మరి ఇంకొక క్రైస్తవ దేశమైనటువంటి ఇస్రాయిల్ దేశం అయితేనేమి, మరి ఫ్రాన్స్ దేశం అయితేనేమి మనకు అనేక రీతిలుగా మన భారతదేశానికి సహాయ సహకారాలు అందించడం లేదా ఆపత్కాలంలో? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి అంటున్నాడు ఆ యొక్క పాస్టర్ గారు ఈ యొక్క కీర్తన. అయ్యా, దేవుడు చేసినట్టు గొప్ప ఆశ్చర్యకారాలు వచ్చి చూడండి అని ఆ యొక్క అంబాలా పట్టణంలో ఆ యొక్క దైవజనుడు పాస్టర్ గారు చదివి వినిపించాడు. ఇది ఏమి ఆశ్చర్యకారం చేశాడంటే, దేవుడు ఆయనే భూమి మీద నాశనము కలగజేయవాడు. దేవుడే భూమి మీద నాశనము కలగజేయవాడు. ఆయనే బూదిగంతముల వరకు, ఎంటైర్ వరల్డ్ బూదిగంతం వరకు యుద్ధములు మాన్పోవడ దేవుడే. యుద్ధశూరుడు ఆయనే, యుద్ధములు చేయించేవాడు యెహోవానే, యుద్ధం యెహోవాదే. యుద్ధాన్ని ఆపువాడు కూడా బూదిగంతములు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా మరి యుద్ధములు ఆపువాడు ఆయనే. విల్లు విరుచువాడును, బల్యము తెగ నరకువాడును ఆయనే. మరి శత్రువు విల్లెక్కు పెట్టి అనేకమైనటువంటి అమ్యునిషన్స్ మన పైన, మన భారతదేశం పైన, మన ప్రజల పైన శత్రు దేశాలు అనేకం ఎన్ని విల్లెక్కులు పెట్టినప్పటికీ, ఎన్ని ఆయుధాలు ఎక్కుపెట్టినప్పటికీ వాటినంటి విరగొట్టువాడు యెహోవా దేవుడే. యుద్ధరథములు అగ్నిలో కాల్చివేయుడు ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేవాడు వాడు యెహోవా దేవుడే. మరి ఇశ్రాయేల్ సైన్యం ఎర్ర సముద్రం దగ్గర ఫరో సైన్యం వెంబడిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేసి ఇశ్రాయేల్ అందరినీ అవతలి ఒడ్డుకు చేర్చి ఫరో సైన్యమును, ఫరో రథములన్నింటినీ ఎర్ర సముద్రంలో కొట్టుకొని పోలాగా నాశనం చేసిన వాడు ఆయనే కదా. యుద్ధరథములు, ఫరో సైన్యములు, యుద్ధరథములంటే నాశనం చేసిన వాడు ఆయనే కదా, యెహోవా దేవుడే కదా. కాబట్టి మరి ఎన్ని విమానాలు వచ్చినా, ఎన్ని రథాలు వచ్చినా, ఎన్ని ట్యాంకులు వచ్చినా, ఎన్ని యుద్ధ ట్యాంకులు మన భారతదేశం భూభాగంలోనికి వచ్చినా వాటిని అన్నిటినీ నాశనం చేయవాడు. భూమార్గం అయితేనేమి, ఆకాశ మార్గం అయితేనేమి, సముద్ర మార్గం అయితేనేమి, మన శత్రువులు ఎన్ని విధాలుగా వచ్చినప్పటినీ వాటిని అన్నిటినీ కాల్చివేవాడు మన దేవుడే, యెహోవా దేవుడే అని ఆ యొక్క పాస్టర్ గారు సెలవిస్తున్నాడు. అందుకని మరి ఏమంటున్నాడంట దేవుడు, ఊరకుండడి, మీరు ఊరుకుండండి, నేను చేసే కార్యాలు మీరు వచ్చి చూడండి అంటున్నాడు. మీరు ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. గిదెయోనుతో చెప్పాడు దేవుడు, నువ్వు ఊరక దివిటి కుండలు పట్టుకో, బూర పట్టుకో, దివిటి బూర పట్టుకో, కొన్ని లక్షల సైన్యాన్ని నీకు అప్పచెప్తానని చెప్పేసి గిదెయోనుకు అప్పచెప్పాడు. కాబట్టి ఊరకుండడి, మౌనంగా ఉండడి, యుద్ధం చేయవారు నేనే అన్నాడు. ఊరకుండడి, నేనే దేవుడని తెలుసుకోండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనడి. అన్ని జనుల్లో నేను మహోన్నతుని నగుదును. ఇప్పుడు పరదేశీయులు నీ దగ్గరికి వచ్చి యెరూషలేము దేవాలయం వైపు తిరిగి, తూర్పు వైపు తిరిగి కిటికీలు తెరుచుకొని పరదేశులు ఎవరైనప్పటికీ కూడా నీ వైపు చూసి ప్రార్థిస్తే వారిని కాపాడుతున్నావు దేవా. ఇప్పుడు సల్మాన్ రాజుకు చెప్పినట్లు పరదేశులు, పరజనులు, అన్యులందరినీ నీవు కాపాడే మహోన్నతమైనటువంటి దేవుడు. భూమి మీద మీరు మహోన్నతమైన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మన భారతదేశానికి తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ఆయన రెక్కల చాట మనం ఆశ్రయం పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత గొప్ప రాఫెల్ యుద్ధ విమానాలను ప్రతిష్ఠించి మన భారతదేశానికి ఇచ్చింటుండగా ఇంకా అనేకమైనటువంటి యుద్ధ విమానాలు కూడా ప్రతిష్ఠించబడి మన దేశానికి వస్తున్నాయి, రావాలి. ఎందుకనగా శత్రు సమూహాన్ని ఎదుర్కోవాలంటే కావాల్సినటువంటి బలగము మన సైనికులు కూడా ఉండాలి. యుద్ధంలో పోరాడే మన సైనికులకు కావలసినటువంటి ఆయుధాలు ఉండాలి. కాబట్టి ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీకి కావాల్సినటువంటి యుద్ధ విమానాలని మన యొక్క సన్నిహితం కలిగి
మిత్రత్వం కలిగి మిత్ర దేశాలైనటువంటి ఇస్రాయెల్ దేశం కానీ, ఆ ఫ్రాన్స్ దేశం కానీ, ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ మన మిత్ర దేశాలు మనకు విస్తారంగా సహాయం చేయాలి. ఆపదలు ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. ఆ దేవుని ద్వారా నడిపించబడాలని మరి ప్రతిష్ఠిత కార్యక్రమము ఈ దినమున ప్రతిష్ఠిత అన్నట్టు అంశం ద్వారా మనం ఈ యొక్క అంశాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరలోకంలో యెహోవా దేవుడు మిఖాయేలు దేవదూతను ప్రధాన దూతగా ప్రతిష్ఠించి సైన్యాధిపతిగా ఏర్పాటు చేశాడు. మరి భూలోకంలో యెహోవా దేవుడు సొలొమోను రాజు ద్వారా గొప్ప మహాపట్టణమును, దేవుని యొక్క ఆలయమును కట్టి దాన్ని ప్రతిష్ఠించాడు. మరి మన భారతదేశంలో రాఫెల్ యుద్ధ విమానాన్ని అంబాలా పట్టణంలో ప్రతిష్ఠించాడు. మనకు రక్షణ కలిగజేశాడు. మన రక్షకుడు, మన యుద్ధశూరుడు యెహోవాయే. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. అటువంటి దేవుడు మనకు రక్షణగా ఉంటుండగా మనకు, మన భారతదేశమునకును దేవుడు సుస్థిరమైనటువంటి శాంతి సమాధానాలు అనుగ్రహించాలని దేవుడి యొక్క వాక్యం దీవించింది. పరిశుద్ధ మహాగణుడ కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎంతో గొప్ప రక్షణ నాయన ఇదిగో తండ్రి మాకు అనుగ్రహించినారు. ఈ దినాన్ని ఈ దినము నాయన ప్రత్యేకమైన దినముగా మైకేల్ మాస్గా నాయన యెరూషలేము దేవాలయ ప్రతిష్ఠిత జరిపినటువంటి విధానాన్ని, అంబాలా పట్టణంలో నాయన రాఫెల్ యుద్ధ విమానాలను ఈ యొక్క దైవదాసుడు అంబాలా పట్టణంలోకి చెందినటువంటి ఆ యొక్క చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా దైవ సేవకుడు చర్చ్ పాస్టర్ గారు ప్రతిష్ఠించుంటుండగా నాయన ఇదిగో తండ్రి మా దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారాను, ఫ్రాన్స్ దేశపు రక్షణ మంత్రి ద్వారాను, నాయన పంజాబ్ యొక్క ప్రధాని ముఖ్యుడైనటువంటి నాయన చీఫ్ మినిస్టర్ అయితేనేమి, నాయన ఇదిగో తండ్రి సైన్యాధికారులు అయితేనేమి అందరి సమక్షంలో ప్రతిష్ఠించబడినట్టుగా దేవా మా దేశాన్ని మీ యొక్క పరిశుద్ధ నామంలో ప్రతిష్ఠిస్తున్నాం. నాయన మీ యొక్క రాజ్యం కోసం మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవా మా దేశాన్ని సంరక్షించండి, కాచి కాపాడండి, శాంతి సమాధానం నెలకొల్పమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్ని నిత్య సహవాసం ఈ చోటు చేరినటువంటి ప్రియ బిడ్డలను, ఈ యొక్క వర్తమానము వీక్షించి వినిచున్నటువంటి చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలకందరికీ మీరు రాకడ పర్యంతం, మా జీవితకాలం పర్యంతం సదాకాలం తోడు నీడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.